తెలంగాణ బీజేపీలో రోజుకో పంచాయతీ బయటపడుతూనే ఉంది. కుమ్మక్కు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇవ్వడం దేనికి సంకేతం? మీరు పార్టీ లైన్ దాటితే అధిష్టానం చూస్తూ ఊరుకోదనడం వెనుక ఉన్న మతలబేంటి? స్థానికంగా మీరు ఇతర పార్టీలతో కాంప్రమైజ్ అయితే పార్టీ హైకమాండ్ నో కాంప్రమైజ్ అంటూ ఆయన చేసిన రెడ్ సిగ్నల్స్ ఇప్పుడు కమలవనంలో కాక రేపుతున్నాయట. ఇంతకీ అభయ్ పాటిల్ టార్గెట్లో ఉన్న ఆ నేతలెవరు? పక్క పార్టీలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న ఆ నేతలెవరు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న బీజేపీకి సొంత పార్టీ నేతల వ్యవహార శైలి తలనొప్పిగా మారిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీ లైన్ విషయంలో నేతలు ఏ మేరకు సఖ్యతతో ఉన్నారనే విషయం బయటపడింది. కొన్ని నియోజకవర్గాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక విషయంలో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీనిపై సీరియస్గా ఉన్న అధిష్టానం రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ ద్వారా గట్టి సంకేతాలతో గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సన్నాహక సమావేశం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ కాస్త ఘాటుగానే మందలించడంపై అధిష్టానం ఎంత సీరియస్గా ఉందో అనే చర్చ జోరందుకుంది. ఇక ముందు ఎవరైనా పార్టీ లైన్ జవదాటి రహస్య వ్యక్తిగత లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటే సహించేది లేదంటూ తనదైన శైలిలో క్లాస్ ఇచ్చారట. అధిష్టానం కన్ను అందరిపైన ఉందంటూ వార్నింగ్ ఇచ్చారట. ఈ వార్నింగ్ బెల్స్ తో ఒక్కసారిగా పార్టీ నేతల్లో ఏదో తెలియని అలజడి మొదలైంది. అభయ్ పాటిల్ వార్నింగ్ బెల్స్ లిస్ట్ లో ఉన్న ఆ నేతలకు గట్టి దెబ్బ తగిలినట్టేనని ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇన్ఛార్జి వార్నింగ్ తోనైనా రూల్స్ ను అతిక్రమిస్తోన్న కమలం నేతలు సెట్ అవుతారా అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కమలం పెద్దలు ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలతో దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఇక క్షేత్రస్థాయిలో క్యాడర్ సైతం పూర్తి నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఏం ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్నారు. ఎటొచ్చి రాష్ట్ర నేతల తీరే హైకమాండ్కు అంతుపట్టకుండా ఉందట. నియోజకవర్గాల్లో పట్టు కోసం లేదా కాంట్రాక్టులు, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు పార్టీ లైన్ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారట. ఈ విషయంలో పూర్తి నివేదిక అధిష్టానం దృష్టికి ఇప్పటికే చేరిందట. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా సహకరిస్తూ వారితో చెట్టాపట్టాలేసుకొని పార్టీకి నష్టం చేస్తున్నారనే పూర్తి సమాచారంతోనే ఇన్ఛార్జి అభయ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారనే చర్చ లేకపోలేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడతారా అంటూ ఆయన ఆగ్రహంతో ప్రశ్నించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందట. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు కష్టపడుతుంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న నాయకులు మాత్రం కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడటం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతోందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. ఈ నిర్లక్ష్య ధోరణి ఇలాగే కొనసాగితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనకాడబోమని హైకమాండ్ సంకేతాలు ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, మల్కజ్గిరి, సైబరాబాద్ 3 కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్షగా మారనున్నాయి. నగరాల్లో బీజేపీకి హిందుత్వ సంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉంటుందనే నానుడి ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా 48 స్థానాలు గెలుచుకొని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాకిస్తూ తన సత్తా ఏంటో చూపించింది. ఈసారి మాత్రం 3 కార్పొరేషన్ల మేయర్ పీఠాలపై కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే 3 కార్పొరేషన్ల ఎన్నికలపై పార్టీ నాయకత్వం పావులు కదుపుతూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో లోపాలను సరిదిద్దుకోవడమే లక్ష్యంగా ఇన్ఛార్జి అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. దీనిపై వ్యక్తిగతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడి ఎక్కడెక్కడా లోపాలున్నాయో సరిదిద్దుతామని ఆయన స్పష్టతనిచ్చినట్లు సమాచారం. ఇక పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారట. మొత్తానికి కుమ్మక్కు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి దూకుడు స్వభావంతో ముందుకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ కమలం పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కాకుండా ఇప్పటికే పగడ్బందీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జి హెచ్చరికలతోనైనా నేతల కుమ్మక్కు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడుతుందా? నేతల వ్యవహార శైలిలో మార్పు వస్తోందో లేదో చూడాలి మరి.